బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇది చేయబట్టుకుంటే అయిపోయా టెట్రాప్యాక్ ముందర కింద పైన కనబడుతుంటుంది. మనకి ఏం తెలుస్తుంది? బాగా జాప్తా మంచిగా తాగుతుంటాడు. ఇంకా బస్ స్టాండ్లలో ఇక ఆటోలలో ఏడ పడితే వాళ్ళు తాగి పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఊకే చలివేందరలాగా పెట్టరాదండి. ఊకే ఎందుకు పెట్టేస్తే ఏడంటాడ పోతూ 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 మంచి తాగుతాడు పోతాడు. ఇక మంచి గిరాకులు పెరుగుతుంది. మద్యం కేంద్రాలు చలివేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టేది వెనకటికి అట్లా అది పెట్టేస్తే అయిపోతుంది. ఎక్కడికి పోతుంది? పక్క రాష్ట్రాలతో పోల్చుకోవాలి. ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూడాలి. ఇక భూములు అమ్ముకొని తాగే పరిస్థితి కూడా భూములు కొనుటోళ్ళు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇక ఏమన్నా అవయాలు అమ్ముకోనో రక్తాన్ని అమ్ముకోనో లేకపోతే కిడ్నీలు అమ్ముకొని తాగే పరిస్థితి తీసుకొస్తున్నారు. అలవాటున్నాడు ఏం చేస్తాడు? సాయంత్రం కానీ తాగాలనుకుంటాడు, బాధలు తాగాలనుకుంటాడు, సంతోషం తాగాలనుకుంటాడు. తెలంగాణలో పండుగలు పుట్టినా చచ్చినా లేదు, బొడ్రాయి పండుగ చేసినా ఏ పండుగ చేసినా ఓ పెళ్ళిళ్ళు చేసినా కూడా ఫ్యాషన్ అయిపోయింది. అలవాటు తాగడము తినడం అనేది కొంత. ఇప్పుడు ఇంత పెంచుకుంటూ పోతే ఎవడు ప్రతి ఇంట్లో తాగనోడు ఎవరు లేడు ఇవాళ మ్యాక్సిమం కుటుంబాలలో. కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. మేము ఎంచుకుంటూ పోతే అలవాటు పడ్డోడు ఎక్కడ పోవాలి, పేదోడు ఎక్కడ పోవాలి, కన్నా కష్టాలు చేసినోడు పొద్దుగాల పుట్ట సాయంత్రం పుట్ట తాగాలనుకోనికి మన కష్టం మొత్తం మళ్ళీ దీనికి సరిపోయేటట్లుంది. కొందరు ఎడిక్షన్ పడి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? కంపల్సరీ తాగాలనేటువంటి పరిస్థితి కొంతమందికి. వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సంబంధించిన అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎవడు అడిగేటోళ్ళు లేడు. మధ్య వేస్తే ఎవడు మాట్లాడాడు, ఎవడని గట్టిగా మాట్లాడి ధర్నాలు చేయడు ఎవడు. ఇది పెంచితే 15% బీర్లు పెంచినా ఎవడు అడగలేదు. నోరు మూసుకొని ఎక్కువ అయిపోయాడు. ఇప్పుడు 34,600 కోట్లు వచ్చినాయి. 36,600 కోట్లు. దాన్ని 50,000 కోట్లు వేసుకుంటే ఇంకా ఏం అవసరం లేదు, జిఎస్టీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అక్కడక్కడ భూములు ఈ కథ అయిపోతుంది అనుకుంటున్నారేమో. దయచేసి ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి. మధ్య మీద స్పందిస్తే ఏమవుతుందేమో అనుకోవద్దు. దయచేసి ఇప్పటికే కొన్ని మీడియాలు చాలా బ్రహ్మాండంగా కథనాలు ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా.